అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి జనాలు తండోపతండాలుగా ప్రతి ఒక్కరుని ఎన్నో సంఘాలు ఎంతమందో మహా నాయకులు, అలాగే ఎంతో మంది పెద్దవాళ్ళు, పిల్లలు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు, అలాగే మరి సాధువులు, తర్వాత అనేక మంది అన్ని సంఘాల వారు దీంతో కలిసి ఈ యాత్ర ఈ విశాఖపట్నంలో ఈరోజు హనుమాన్ యాత్ర చాలా స్వాభావికంగా జరుగుతున్నది. కోట్ల మంది జనాభా వచ్చి ఇందులో పాల్గొంటున్నారు. మరి ఈ సనాతన ధర్మం మర్చిపోకుండా శ్రీరాముడికి మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మరి హనుమాన్ యాత్ర ఇది రెండోసారి జరగడం, మరి అంతమంది కూడా ప్రతి ఒక్క సంఘాలకు కూడా హనుమానుడు ఇచ్చిన బలము, హనుమాన్ విగ్రహాన్ని ప్రతి దగ్గర ప్రతిష్ఠించి ప్రతి దేవాలయంలో కూడా హనుమాన్ ఒక శక్తివంత హనుమాన్ అని చెప్పి మనం అందరూ హిందువులు నమ్ముతున్నాం. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఈ హనుమాను యాత్రలో పాల్గొనాలని, మరి ప్రతి ఒక్కరూ దీంట్లోనే జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ ఎంతో మంది పాల్గొంటున్నారు. ఈ శోభాయాత్ర చాలా ఘనంగా దిగ్విజయంగా జరుగుతుంది. జై శ్రీరామ్. చావలి సుబ్బలక్ష్మి. ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు ఎందుకంటే శ్రీరాముడికి సీత యొక్క జాడ తెలపటానికి ఆంజనేయ స్వామి ఇక్కడికి ఇండియా అంటే భారతదేశానికి వచ్చి ఈ రోజున ఏమన్నారంటే సీత జాడ నాకు తెలిసింది అని చెప్పినటువంటి రోజు అనమాట దీన్ని. అయితే ఏంటంటే మనం ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా ఏప్రిల్ 25వ తేదీన మనం ఈ ఉత్సవాన్ని చేసుకుంటున్నాము. మన సనాతన ధర్మం నిలవాలంటే, మన మానవులంతా కూడా ధర్మపదంగా నిలవాలంటే, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా నిలవాలి అంటే మనకేంటంటే ఈ విధంగా మన ఉత్సవాలు శోభాయాత్రలు చేయాలి. ఈ మన భారతదేశంలో ఎప్పుడైతే సంస్కృతి ధర్మం అనేవన్నీ కూడా నిర్మలంగా ఉంటాయో అప్పుడే మనం ఈ విషయాలన్నీ కూడా మనం తెలియజేసినట్లుంటుంది. ఈ రోజున దరిదాపు ఒక 20,000 మంది ఈ ఉత్సవాల్లో పాల్గొనటం అనేది జరుగుతుందండి. ఇది గత సంవత్సరమే 15,000 మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా అందరూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ జై శ్రీరామ్, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని అందరూ కూడా చిన్న పిల్లలతో సహా వస్తున్నారు. ఎక్కడైతే మన సనాతన ధర్మం పాటించుతారో ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అని మనమంతా నమ్మేవాళ్ళం. మనమంతా భారతీయులం. కానీ కొన్ని కుట్రల వల్ల కానీ కొంత అసమానత, కొంత తీవ్రమైన అసంతృప్తితో ఉన్న వాళ్ళు దీన్ని నాశనం చేయటానికి అనేక కుట్రలు మన భారతదేశంలో చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళందరినీ మనం తట్టుకోవాలి అంటే
తప్పనిసరిగా ఇటువంటి శోభాయాత్రలు మనం చెయ్యాలి. మన చిన్న పిల్లల్లో కానీ మన కుటుంబంలో కానీ సనాతన సాంప్రదాయాలు ధర్మాన్ని నేర్పాలి. ఈ విధంగా మనం కుటుంబ వ్యవస్థ అన్నది మంచి పదాన నేర్చుకోవాలి. మన భారతీయ కుటుంబ వ్యవస్థ, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా విదేశాల వాళ్ళందరూ ఎంతో మెచ్చుకొని ఎంతో ఇదిగా చూస్తున్నారండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. రోడ్లో హిందూ సంఘాలు అందరూ కలిసి సనాతన ధర్మాన్ని కాపాడాలి, హైందవ సాంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో ఇక్కడ శోభాయాత్రని చేపట్టడం జరిగింది. దీంట్లో అందరూ కూడా రాజకీయాలతో, మతాలతో, వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశంలో హిందూ తత్వాన్ని పెంపొందించాలి, హిందువులకు అండగా నిలబడాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నానికి సంఘీభావంగా మరి శోభాయాత్ర అందరం పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు హనుమాన్ శోభాయాత్ర ఎంతో వైభవంగా ఈ బీచ్ రోడ్ లో హిందూ సంఘాల వాళ్ళందరూ ఒక్క తాటి మీద ఇక్కడికి వచ్చి ఈ యాత్రని ఎంతో ఘనంగా అది చాలా జరుగుతుంది, చాలా సంతోషంగా జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమత్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా విశాఖపట్నం విచ్చేసిన హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇలాగే మన హిందూ పండుగలు మరిన్ని జరిగి మన హిందువుల ఐక్యత దేశం అందరినీ చాటాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.